ఏమనుకున్నారు లారీలు వస్తాయి ఎక్కువ మీకెళ్ళి వస్తాయి లేవు రేటుకెళ్ళి నువ్వెవరు అన్న దాకా 4 హెలికాప్టర్లు పోయినాయి 2 లారీలు పోయినాయి 4 హెలికాప్టర్లు పోయినాయి మీకెళ్ళి ఏం కాలే నాకు పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయాను లారీలు వచ్చినా కూడా మమ్మల్ని ఏం చేస్తాయి అవి జర ఆగాడు నేను మొత్తుకోబట్టాలి నువ్వు మొత్తుకోబడుతు ఏది మనసున పట్టాలి ఆగి లాస్ట్ ఇట్లా ఆయన తోలుకరావా అరే ఆయన రమ్మని ఇక్కడ కోటరే ఇప్పటిదాకా తెచ్చింది కోటర్ ఏమ్రా బాబు ఎడ తాగుతారు ఏం మీకు ఏజ్ ఎంత ఉంది మీ కథ ఎంత అంశాల పక్కెట్టుకొని తాగుతున్నారు ఏం చేస్తావు యూత్లో నువ్వు ఏం చేస్తావు తాగుతాం తాగడానికి వచ్చాం తాగుతాం ఏం తాగుతావు మాకు ఇంట్లో పరిస్థితులు ఆపత్తులు ఉన్నాయి తాగుతున్నాం జాబులు లేవా జాబులు వేసుకో లేదు చదువుకుంటే కదా మాకు జాబ్ వచ్చేది మేము చదువుకోలేదు అందుకే ఇంట్లో వాడుకో ఇంట్లో వండుకుంటే కేసు లేదు సార్ ఏం చేయమంటున్నావు అరాన్గా చెట్ల నీడ కూర్చున్నాం సార్ ఇది తప్పు మాదట ఇగో నువ్వు ఇంట్లో ఇప్పటిదాకా ఇగో ఒక మాట అంటే అది 800 చిల్లర 800 చిల్లర ఈ 800 చిల్లరనంట ఇది వీళ్ళు ఆతారంట ఆయనకేం పనిలేదంట ఏం మాట్లాడుతున్నావురా ఏంది నరాలు కట్ అయిపోయింది దీనికి ఏమన్నా సంబంధం ఉందా ఎవరు తాగుతలే రానా తాగితే సాయంత్రం పూట తాగాలి సాయంత్రం పూట అంటే మాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది 4 చుట్టాలు వచ్చిర్రు ఈ పైసలు అదిగా సారు వాళ్ళను అక్కడ కూర్చుని పెట్టి మేము దొంగతనంకి వచ్చి తాగుతున్నాం అది తప్ప బుద్ధి ఉందా ఏ టైం ఎంత టైం మస్తుగా ఉంటుంది సారు టైం 11 అవుతుంది 11 అవుతుంది వైన్స్ తెరిచుంటే మేము ఆడకు ఒకపోదు అంటే అంటే ఇప్పుడు కేసీఆర్ ఏడుకోవాలి మేము ఏడుకోతావు గుర్తు కూర్చొని తాగుతున్నాం ఏమైంది ఇప్పుడు మళ్ళా మరి నువ్వేం పని చేయవా ఎవరు నువ్వు మస్తు చేస్తున్నా పని చేయకుండానే ఎట్లున్నా పని చేసినా కాబట్టి మంద బుద్ధి తెచ్చుకోర్రి ఇది ఏందయ్యా రాజధాని ఇది చూడు అవును సార్ ఉండాలి మీకు ఏంటి మమ్మీ ఎవడీడు నిలగాడు సంగతి ఇష్టపెట్టు ఎవరెవరిదా ఇద్దరం దాయినం ఎవరిది ఈ బండి నాది ఈయనది బండి ఇది ఆయన కొంచెం అవునా ఇంకోటి తెప్పి నాకు ఆ సుడిగాడు ఎవడో చెప్పిపోతే ఆడు నాకు పైసలు ఇస్తాడా 10 రూపాయలు ఇస్తాడా పోని తాగదాం తాగాలంటే తాగాలి తీసుకు తెప్పి రైట్ కాదు ఇడికే రావాలి బండి మనం ఎడ కూర్చున్నా మాడికే రావాలి ఇడికే అంటే ఎట్లా వస్తామా వస్తుంది వైన్స్ కార్డ్ పోయి మంది తెచ్చుకోవాలి అరే ఎవడున్నాడు నీకు మన్మడిడా ఎవరు లేడు ఎవరు లేరు నాకు కావాలి మందు ఎవరు నాకు కావాలి మళ్ళా ఇది ఏంది అది కాలి మంది అది బర్తి మంది కావాలి నాకు వాటర్ బాటిల్ ఎవడతాడు ఎర్ర మంది కావాలి నాకు ఏమి ఎర్ర మంది కావాలి నాకు పైసలు అల్లుడు తెచ్చి ఇస్తాడు పైసలు ఎడికెళ్ళి వస్తాడు శుద్ధిగాడు ఇస్తున్నాడు మా పైసలు మేము పెట్టుకొని తాగుతున్నాం నా పైసలు పూజ చేసి తెచ్చుకున్నాం మేము పైసలు నిన్న కష్టం చేయలేదా నిన్న కష్టం మాటలు బంద్ చేయాలమ్మా కోటర్ తెప్పిస్తే నీకేసం ఓటు నేను విలేకరిని నేను లివాడంగా దేనికి లివాడి సార్ మా ఊర్లో నేను లివాడను సరే మీ కోటర్ తెప్పి మామ ఒక కోటర్ తెప్పి మన ఇంత చెప్పు ఇంతసేపు ఇంటర్వ్యూ చేసాం లీడర్ విలేకరుగా ఇంతసేపు మమ్మల్ని అది చేసినావు ఒక కోటర్ తెప్పించు ఒకటేందుకు ఆప్ తెప్పి అయితే మేము కోటలు తెప్పించాలి
వస్తున్నా మీ సంతోషంగా జ్వరం వచ్చిందా సరే మన నాడే అంటే అన్నాడు కాదు సార్. మాకు ఇది లేస్తుందా కింద లేస్తుందా చూసినా ఒకసారి అది మేము చూడం సార్. మరి ఎందుకు నాడి బట్ట చూడీకి వచ్చినా నువ్వు నాడి బట్టి జ్వరం వచ్చిందో లేదో చూడు ఒకసారి. నాడి అది కాదు సార్. నేను మీ వ్యక్తిగతంగా మీకు ఎవరు డెవలప్ చేస్తున్న దాని గురించి. డెవలప్ ఎవరు చేస్తలేడు, మాకేం అవసరం డెవలప్ గురించి. మాకు కావాలి మందు, మాకు మందు కావాలి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు దాయిలం చేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే ఏలేస్తాం. మనం మందు బాబులం కామా సార్. ఇక ప్రాంక్ చేస్తున్నావా? ప్రాంక్ కాదు సార్. ప్రాంక్ చేస్తే ఇట్లుండదు సార్. ప్రాంక్ కెమెరా పెట్టినావు. కెమెరా పెట్టేది మా వాళ్ళు ఉంటారు. మేము అది కాదు, నువ్వు ప్రాంక్ చేయడానికి వచ్చినావా మాతో మాట్లాడడానికి వచ్చినావా? మీతో మాట్లాడడానికి వచ్చినా సార్. నువ్వు ఎవరు మాతో మాట్లాడడానికి? సార్ మీరు కలిసిరు, మీతో మాట్లాడుతున్నా. మేమేనో రోడ్డు మీద కలిస్తే మాతో నువ్వు ప్రాంక్ చేయడానికి వచ్చినావా చెప్పు. లేదు సార్, నువ్వు చెప్తే మేము ఇళ్ళనికి రాలేదు, మాకు మందు అవసరం ఉన్నది, మాకు మందు కావాలి. మీ విలేజ్ మందు అయినాక మేము సమాధానం సమాధానం. విలేజ్ గురించి నాకు అడగకు సార్. ఇక్కడ నేను చెప్తా, గురించి మాట్లాడుకుంటే మాకు మందు కావాలి. మందు ఇంటి పని మంట కుడుతుంది, మంది పని మంచిగా ఉంటది. నీకన్నా పోసాడు అయ్యాం, ముసలిదైన పని మంచిగా చేస్తుంది. అది అమ్ముకునే స్థాయికి వెళ్ళి ఇంత పెద్దగా ఆయన. సరే సార్, నా తరపున మేమేందంటే మీ గురించి తెలుసుకోవడానికి తినేది మొగం సొమ్ము పాడేది మిల్లని పాట నీ మాట. ధన్యవాదాలు సార్. నోటితోటి పోయేదాన్ని అయితే ఏం చేయకూరి మా మీద. ప్రాంక్ ఏం చేయండి సార్. మందు కావాలి మాకు. ఓకే సార్, మందు కావాలి. ఓకే. మందు లేకపోతే మళ్ళీ ఇంకో తీరు అవుతుంది.